ఎంఎస్ఎంఈల ద్వారా అనేక మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించామని యూనియన్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ ముంబై చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు తెలిపారు. ఎంఎస్ఎంఈలోని పలు వ్యాపార సముదాయాలకు తోడ్పాటు అందించేందుకు 1700 కోట్ల పెట్టుబడి రూపంలో యూనియన్ బ్యాంక్ రుణాలు అందించిందని ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ మధుకర్ బాబు తెలిపారు. జీడిమెట్లో మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యూనియన్ బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుని వృద్ధి చెందిన కొందరు ఖాతాదారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ రజనీకాంత్ రావు, పలు బ్రాంచులకు సంబంధించిన మేనేజర్లు, కస్టమర్లు పాల్గొన్నారు. Yes. మార్చి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి ఎంఎస్ఎంఈ మెగా అవుట్రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. 154 సెంటర్స్లో మా బ్రాంచెస్, రీజనల్ ఆఫీసెస్, జోనల్ ఆఫీసెస్ అందరూ కలిసి ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారో, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెనర్స్, తర్వాత స్టార్టప్ కంపెనీస్, తర్వాత పర్టికులర్గా విమెన్ ఎంటర్ప్రెనర్స్ అండర్ నారీ శక్తి స్కీమ్ అండ్ యూనియన్ ఎంపవర్ స్కీమ్స్, యూనియన్ సపోర్ట్ స్కీమ్, ఫైనాన్షియల్ క్రెడిట్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతూ ఉంది. ఓవరాల్గా బ్యాంక్ తరపు నుంచి 1,30,000 కోట్ల పోర్ట్ఫోలియో ఎంఎస్ఎంఈకి ఫైనాన్స్ చేయడం జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపు నుంచి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ 5th లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ. సో ఈ ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ మీటింగ్ కండక్ట్ చేసాం, క్యాంప్ కండక్ట్ చేసాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలు 6 ముఖ్యమైన రంగాల్లో భూమికి సంబంధించి, ల్యాండ్, ఫైనాన్స్కి సంబంధించి, టెక్నాలజీ, రా మెటీరియల్, మార్కెటింగ్ సంబంధించిన సమస్యల్ని అధిగమించడం కోసం ఒక 40 ఇంటర్వెన్షన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ 40 ఇంటర్వెన్షన్ వల్ల రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈస్ అన్నీ కూడా వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ సామాను అమ్ముకునేంత వరకు ఏ స్టేజ్లో ఏ అవసరం ఉన్నా కానీ ప్రభుత్వం ఒక ఇంటర్వెన్షన్ ప్రపోజ్ చేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈస్ రంగం యొక్క అభివృద్ధి విపరీతంగా ఉంటుందని, తద్వారా రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, జిఎస్డిపిలోనో కానీ గణనీయంగా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రోగ్రాం వల్ల మనకు తెలుస్తుంది.